కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక రకంగా రాజ్యం వీరభోజ్యంగా మారుతోంది. ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల్లో స్థానిక ప్రజాప్రతినిధుల్ని రాష్ట్ర స్థాయి విజయాల ఆధారంగా దాడులు చేసి, అంటే వస్తే మా పార్టీ వైపుకి వచ్చేయండి, లేదా మీరు దాడుల్లో దెబ్బలు తింటారు, ఇది ఎవరు చేసినా తప్పే. ఇదివరకు స్థానిక ఎన్నికల సందర్భంగా మహిళల బ్లౌజుల్లో కాగితాలు పెట్టి తీసినటువంటి దుర్మార్గం గురించి, అట్లాగే బలవంతపు నామినేటెడ్ ఉపసంహరణలు, వీటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అది అరాచకమే అని చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇది అరాచకమే. తాజాగా పెద్దాపురం మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు మీద హత్యా ప్రయత్నం జరిగిందంటూ సాక్షి రాసుకొచ్చింది. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో టీడీపీ కార్యకర్త సానాది సోములు లింగం ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. లోపల నుంచి ఆమె వెంటనే పెద్దాపురం పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులో తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దౌలూరు దొరబాబు, మున్సిపల్ చైర్మన్ నెక్కండి సాయిప్రసాద్, కౌన్సిలర్ ఆరెల్లి వీర్రాఘవులు, సత్యభాస్కర్, విడదశ్రీ రాజా, తాటికొండ వెంకటలక్ష్మణ్ పరామర్శించారు. అధికార పక్షం రెచ్చగొడితే తన మీద అత్యాచారం జరిగిందని, తనకు ప్రాణహాని ఉన్నదని రక్షణ కల్పించాలని చైర్పర్సన్ పోలీసులు కోరారు. ఇది కీలకమైనటువంటి విషయం. అసలే వరుసగా జరుగుతున్నటువంటిది ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అన్నది కూడా లేదు. ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్ని లేపేయడానికి ఇంటి మీదకి వెళ్ళగలిగారంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.